ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి లాంటి మాటలు నేను వాడట్ల. ఎందుకంటే నాకు అది కాదు కావాల్సింది. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్‌మెంట్ కావాలి. అది మీకు ఎట్లా ఇవ్వగలరు మీరు నాకు అంటే, గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. అలా 500 కామెంట్లు టార్గెట్. మీరిచ్చే ఒక్కొక్క కామెంట్ మాకు కొండంత బలాన్ని ఇస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడు ఎన్ని సారీ వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో సాంప్రదాయ పంటలను పండిస్తూ నష్టాలు బాట పట్టే రోజులు పోయాయి. కాలంతో పాటు మారేటువంటి ఆధునికత వైపు మనం రైతులు అడుగులు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రైతులకి ఇప్పుడు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టేటువంటి సరికొత్త ప్రత్యామ్నాయ పంటల కోసం నేటి తరం సాగుదారులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వాటిలో వెనీలా సాగు అత్యంత లాభదాయకమైన, ఆకర్షణీయమైనటువంటి ఎంపికగా నిలుస్తుంది. ప్రపంచ మార్కెట్లో కుంకుమ పువ్వు తర్వాత అత్యంత ఖరీదైన, డిమాండ్ ఉన్నటువంటి సుగంధ ద్రవ్యం ఏంటంటే వెనీలా. సో ప్రపంచవ్యాప్తంగా ఐస్ క్రీమ్ల తయారీలో ఈ ఫ్లేవర్ ఎంతగా వాడతారో నేను మీకు చెప్పక్కర్లా. 40% ప్రపంచంలో 100 ఐస్ క్రీమ్లు ఉంటే 40 ఐస్ క్రీమ్లు వెనీలా ఉంటాయి. సో మన దేశంలో కూడా దీని వినియోగం రోజు రోజుకే పెరుగుతున్నటువంటి ఈ టైంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు దీన్ని ఒక ఉపాధి మార్గంగా ఎంచుకుంటే అద్భుతమైనటువంటి ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చు. వెనీలా మొక్కల యొక్క పెంపకము, దాని ఉపయోగాలు చూస్తే వెనీలా అనేది ఆర్చిడ్ జాతికి చెందినటువంటి ఒక రకమైనటువంటి మొక్క అది. దీని సాగుకి గోధుమ రంగు నేలలో అత్యంత అనుకూలంగా ఉంటాయి. భూమి యొక్క pH విలువ 6.5 నుంచి 7.5 వరకు ఉన్నప్పుడు ఈ మొక్కలు చాలా వేగంగా ఆరోగ్యకరంగా ఎదిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నేలలో తగినంత తేమ, నీటిపారుదల సౌకర్యం ఇవన్నీ ఉండడం అనేది చాలా ముఖ్యం ఈ పంటకి. తోటల్ని నాటిన తర్వాత ఈ మొక్కలు పుష్పించి కాయలు కాసి కోతకు రావడానికి సుమారు 10 నెలల సమయం వరకు పడుతుంది. వెనీలా కాయలు పొడుగ్గా ఉండి ముదిరిన తర్వాత వాటిని సేకరించి ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ కాయల నుంచి గింజల్ని వేరు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గింజల నుంచి వచ్చేటువంటి అద్భుతమైన సువాసన వల్లే దీనికి మార్కెట్లో అంతటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మన దేశీయ మార్కెట్లో ఒక కిలో వెనీలా గింజల ధర 40,000 నుంచి 50,000 రూపాయల వరకు పలుకుతూ ఉంది. సో దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఎంత ఆర్థిక విలువ ఉందో సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వెనీలా కేవలం రుచి, సువాసనకే పరిమితం కాకుండా అనేక ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఉండే వెనిలిన్ అనేటువంటి రసాయ మూలకం మానవ శరీరంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ని కంప్లీట్గా తొలగిస్తూ ఉంటుంది. సో ఇది వైద్య రంగంలో కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వెనిలా సీడ్స్ క్యాన్సర్ వంటి భయంకరమైనటువంటి డిసీజెస్ మీద కూడా చాలా వర్కౌట్ అవుతున్నాయి అని ఎక్స్పెరిమెంట్స్లో తేలింది, సైంటిస్టులే చెప్తున్నారు. అలాగే పొట్టను శుభ్రం చేయడానికి, శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. సాధారణంగా మనకు వచ్చే దగ్గు, జలుబు, జ్వరము ఇలాంటి ఇబ్బందుల నుంచి కూడా దూరం చేయడానికి వెనీలా గింజలు, సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీతో పాటు ఈ సౌందర్య ఉత్పత్తులు తయారు చేసే వాళ్ళకు కూడా దీనికోసం వాళ్ళు ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. డిమాండ్ అంత లెవెల్లో ఉంటుంది దీనికి. సో ఈ రకమైన డిమాండ్ దీనికి ఉండడం వల్ల ఇండియాలో చాలామంది ఫార్మర్స్ సంప్రదాయ సాగు పద్ధతులను పక్కన పెట్టి వెనీలా వైపు మొగ్గు చూపించే వాళ్ళు ఉన్నారు. ఆహార పదార్థాల యొక్క తయారీలో ప్రత్యేకించి కేకులు, చాక్లెట్లు, బేకరీ ఐటమ్స్లో దీని యొక్క వాడకం నిరంతరం సాగుతూనే ఉంటుంది. మడగాస్కరు, పపువా న్యూగినియా, యుగాండా ఇలాంటి అంతర్జాతీయ దేశాలతో పాటు ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో దీన్ని సక్సెస్ఫుల్గా ఇప్పటికే పండించడం జరుగుతుంది. సాంప్రదాయ పంటలైనటువంటి వరి, జొన్నలు పండించేటువంటి రైతులు శ్రమకు తగ్గ ఫలితం రాక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ తరుణంలో వెనీలా లాంటి వాణిజ్య పంటల్ని ప్రయోగాత్మకంగా సాగు చేయడం వల్ల తక్కువ శ్రమతోనే భారీగా లాభాలను ఆర్జించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొత్తగా వ్యవసాయంలోకి వచ్చేటువంటి యువతకి, స్వయం ఉపాధి కోరుకునే వారికి ఈ వెనుల సాగు ఒక అద్భుత వ్యాపార అవకాశంగా మారుతోందని గుర్తుపెట్టుకోండి. సో వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చి ఒక్క కామెంట్, ఆ ఒక్క కామెంట్గా దయవిస్తాం అనుకోకండి. ఒక్క కామెంట్ మాకు కొండంత బలాన్ని, ఒక బూస్ట్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అదే మాకు. సో దయచేసి కామెంట్ చేయండి.